బులెటిన్లో ప్రధాన వార్తలు. ఇవాళ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి వార్తలు వాస్తవాలు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ ఓ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సుంకె రవిశంకర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, కరీంనగర్లో కథనబేరి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. మార్చి 12 నుంచి పిలుపునిస్తున్నారు. పార్లమెంటు సమరానికి రెడీ అవుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది అధినేత ఒక మాట కోసం అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఆయన చాలా దూకుడుగానే వ్యవహరించిండు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పిండు. మేడిగడ్డకి ఎందుకు రిపేర్లు చేస్తే ఎందుకు వాడుకోలేరు, ఒక పన్ను ఊడిపోతే మొత్తం అన్ని తీసేసుకుంటామని చెప్పేసి వ్యాఖ్యానించిండు. ఎట్లా చూస్తారు? ఇది ఎంత మేరకు ఉత్తేజం నింపుతుంది? అంటే వాస్తవానికి నిన్న కేసీఆర్ గారు తెలంగాణ భవన్ రావటము, అభ్యర్థులకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు, అభ్యర్థులను కూడా ఖరారు చేసినారు. కానీ ఇలా చెప్పారు రెండు పేర్లు కూడా, కొప్పుల ఈశ్వర్ గారు పెద్దపల్లి, కరీంనగర్. అయితే దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ మీద రాజకీయంగా భారీ కుట్ర చేస్తున్నారు. ఏంటి ఆ కుట్ర అంటే, టీఆర్ఎస్ పార్టీకి అసలు రిలవెన్స్ లేదు ఈ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనే విధంగా ఇద్దరు కూడా, కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో క్యాడర్ని ఉచ్ఛేదపరిచి లోక్సభకు సంబంధించిన ఒక ప్రచారానికి ఒక భారీ ఎత్తున ఒక బహిరంగ సభ ద్వారా వీటన్నిటికీ తీవ్ర విమర్శలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రేపు 12వ తారీఖు నాడు కరీంనగర్లో పాత సెంటిమెంట్ ప్రకారం మొదలు తెలంగాణలో 2002లో పెట్టిన మీటింగ్ గ్రౌండ్లోనే మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టాం. ఇక తెలంగాణ ప్రజలు 2-3 విషయాలు ఆలోచిస్తున్నారు. ఏంటంటే, జరిగిన పరిణామాలు ఏంది? కాళేశ్వరం అనే బూచిని చూపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి ప్రజలకు తెలుసుకోవాల్సిన అంశాలు రెండేంటంటే, కాళేశ్వరంలో ఎవరైనా అవినీతి అధికారులు చేసినా ఎవరు చేసినా శిక్షించండి. అవినీతి వేరు, నిర్లక్ష్యం వేరు, అవినీతి వేరు. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వటం వేరు. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ అవినీతికి సంబంధించి విచారణ జరిపిస్తామన్నారు. శిక్షించండి, దోషులు ఎవరన్నా ఉంటే శిక్షించడం ప్రభుత్వం బాధ్యత. రేవంత్ రెడ్డి గారే కాదు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింటూ కూడా కేసీఆర్ గారు కూడా శిక్షించే వాళ్ళే. వదిలిపెట్టే సమస్య ఎక్కడిది? ఇప్పుడు నిర్లక్ష్యం జరిగి 4 పిల్లలు 3 పిల్లలు కుంగిపోయినాయంటే 2 పిల్లలు, దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా శిక్షించేవారే. దాంట్లో మినహాయింపు ఏముంటుందండి? ఏదో మేమే శిక్షిస్తాం, మేమే చేస్తాం, చేయమని అంటున్నాం. కానీ రెండో పార్శ్వం ఏంటంటే, ఇవాళ కోదాడులో, హుజూర్ నగర్లో, సూర్యాపేటలో, తుంగతుర్తిలో మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో రైతులు ఇంటర్వ్యూలు ఇస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్న లైవ్ ఇంటర్వ్యూ పెట్టినాడు, సెల్ఫ్ వీడియో పెట్టినాడు. ఎవరో పోయి నమస్తే తెలంగాణ టీవీ తీసుకున్న వీడియో కాదు అది. అతను రైతు స్వయంగా వీడియో, సెల్ఫ్ వీడియో తీసి అన్నింటికి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ఎండిపోతుంది, నేను చచ్చిపోయేటట్టున్నా, నా పరిస్థితి ఏంది, మీరు ఏం చేస్తారని. మరి ఎందుకో లాస్ట్ ఇయర్ నీళ్లు పోయి అక్కడికి దానిక సూర్యాపేటకు పోయా, కోదాడు పోయా, హుజూర్నగర్ పోయా, ఇవాళ పోవట్లేవు నీళ్లు. ఎందుకు రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది? ఇబ్బందులు పడకుండానే ఎవరైనా రాస్తున్నారా వార్తలు? పోనీ వేరే పత్రికలలో చూడండి, మీరు ఎంక్వైరీ చేయించుకోండి, ప్రభుత్వం మీదే ఉంది కదా. ఇవాళ రైతులు నీళ్ళ కటకటలాడుతున్నారా లేదా? ఇవాళ రైతులు కరెంటుకు కటకటలాడుతున్నారా లేదా? రైతులు రుణమాఫీ మీరు 2 లక్షలు చేయకపోవడం ద్వారా అప్పుల పాలై డజన్ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు విత్తనాలు సరిగ్గా సప్లై చేయడానికి లేదు, ఏమి అందించరు, రైతులకు సంబంధించి ఏమి ఇవ్వట్లేరు మీరు. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వీటన్నింటిని రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన మాట వాస్తవం. అధికారంలోకి రాగానే మీరు కక్షపూరిత రాజకీయాలకు పోయి మేడిగడ్డను ఒక రాజకీయ ఇష్యూగా చేసి, రాజకీయ సమస్యను చేసి, దాన్ని ఇమీడియట్గా లోపాలను సరిదిద్దకుండా గత ప్రభుత్వం మీద నిందలు మోపడానికి కాళేశ్వరాన్ని వాడుకున్న మాట వాస్తవం కదా. ఇవాళ అట్లా కాదండి, అక్టోబర్లో అయింది, మీరు డిసెంబర్లో పవర్లోకి వచ్చినారు. డిసెంబర్లో కనుక మీరు ఈ రాజకీయ విమర్శలు మాని మీరు మేడిగడ్డ కనుక ఇవాళ రిపేర్లు మొదలు పెట్టుంటే ఇవాళ ఏమైపోయింది? మీరు డ్యామ్ సేఫ్టీ దాటి రావాలి. వాళ్ళు 4 నెలల టైం అడిగినారు. 4 నెలలు అంటే ఇవాళ ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో విపరీతమైన వరద వస్తుంది గోదావరిలో. మీరు ఏ పని చేయలేరు. అందుకే 1 ఇయర్ పోయినట్టేనా అనే డౌట్లతోనే ఇవాళ మనం ఆలోచించవలసి వస్తుంది. మీరు అదే డిసెంబర్లో కనుక రాజకీయ విమర్శలు మాని రిపేర్లు కనుక మొదలు పెట్టుంటే, ఆనాడే డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఎమ్మటే పిలిచుంటే ఇప్పటికంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెక్స్ట్ మంత్ వరకు కూడా రిపేర్లు అయిపోయాయి. అంటే మళ్ళీ కమిటీలు, మళ్ళీ కాలయాపన,
దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా వంత బాడటం, కేంద్ర ప్రభుత్వం అరే రైతులకు నీళ్ళు అందటం లేదనే ప్రాథమిక సమస్యను పక్కన పెట్టి దోషులను శిక్షిస్తామని చెప్పి అప్పటిదానికి శిక్షించిన దానికి ముట్టుకోరా మరి? మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అందరు రైతులు, మిగతా వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరూ పోయి, మాజీ మంత్రులు పోయి అక్కడ చూస్తే ఏం లేదండి. నేను కూడా వచ్చిన ప్రశ్న కూడా అదే, ఎందుకు ముందు మేము అక్కడికి ప్రత్యక్షంగా చూసినాం. శేష గారు ఏం లేదు, 3 పిల్లలు కుంగినాయి మాట వాస్తవం. అది ప్రభుత్వమే చెప్పింది, గత ప్రభుత్వమే చెప్పింది, వీళ్ళకి అనుకునేది ఏం లేదు. పిల్లలు కుంగితే దాన్ని ఏం చేయరా, రిపేర్ చేయరా? మొత్తం మీద ప్రాజెక్ట్ ఏమైనా 89 పిల్లలలో 3 పిల్లలు పోయినాయి. ఆ 3 పిల్లలు కట్ చేసామంటే ఇంకో 3 పిల్లలు వేస్తే అయిపోతుంది. భారీ స్థాయిలో వరద వచ్చింది, ఇసుక కదలడంతో ఇట్లా అయిందని చెప్పేసి మిడ్మానేరుకు సంబంధించి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిందే కాంట్రాక్ట్. స్పిల్వే మొత్తం ఎర్త్ వర్క్ మొత్తం కొట్టుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక. వెంటనే మళ్ళీ రిపేర్ చేసినారు, 6 నెలలు రిపేర్ చేసేసి రైతులకు నెక్స్ట్ కారుకు, వచ్చే సీజన్కు నీళ్ళు ఇచ్చినారు. ప్రభుత్వం ఏమంటే కక్షపూరితమైన ధోరణి రాజకీయ పార్టీల మీద ఉండొచ్చు కాక, మీకు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంటే ఏమైనా ఉంటే చేయండి, కానీ రైతులను ఇబ్బంది పెడతాము. మీరు చూడండి, ఇప్పుడు ధాన్యానికి సంబంధించి ఇంకో వార్త కూడా ఉంది మనకు. ధాన్యానికి సంబంధించి 500 బోనస్ ఇస్తామన్నారు. ఎటుపోయిందండి? దీనికి ఎందుకు లెక్కలు ఎందుకు? దీనికి ఆ ఖాతాలు తీసుకొని ఐకేపీలో దానికి 500 రూపాయలు మీరు బోనస్ క్వింటాల్కి ఇవ్వచ్చు. 2 లక్షలు డైవర్ట్ చేస్తున్నారని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. మనం మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ఉన్నారు సుంకె రవిశంకర్ గారు. గుడ్ మార్నింగ్ రవిశంకర్ గారు, ఆడియో క్లియర్ ఉందా అండి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రవిశంకర్ గారు, కొద్ది కాలంలోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు అన్నారు నిన్న కేసీఆర్. అదేవిధంగా ఈ సందర్భంలో కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికలకు శంఖరావం పూరిస్తున్నారు. ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? నిజంగా ప్రజలు కొండంత ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో గెలిపించారు. వాళ్ళు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారాన్ని నమ్మారు. ఇలా రైతు బంధు ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తామంటే నమ్మారు. అదేవిధంగా ఇవాళ 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు నాడు ఇస్తామంటే నమ్మారు. ఇలా 2,000 ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో 4,000 9 తారీఖు నాడు ఇస్తామంటే నమ్మారు. ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే నమ్మి మోసపోయినాము, ఇలా గోసపడుతున్నామని ఇలా భయంకరంగా ప్రజలందరూ కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి, ఏడుస్తున్నటువంటి సందర్భము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో నట్టేట ముంచింది మమ్మల్ని అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత మోసపోయినటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కరువు కాటకాలతో ఇవాళ అల్లాడుతున్నారు. ఇవాళ పొలాలు ఎండిపోయి ఇవాళ పశువులను మేత మేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. వాటర్ ట్యాంకర్లతో ఇవాళ పొలాలను మళ్ళీ తడుపుకొని ఆ పంటను కాపాడుకుందామనేటువంటి పరిస్థితి ఇవాళ రైతాంగం పరిస్థితి వచ్చేసింది. అంటే ఇవాళ కాంగ్రెస్ పాలన అంటే కరువు కాటకాల పాలన. మళ్ళొక్క 60 ఏళ్ళ పరిస్థితిని మళ్ళీ తిరిగి గుర్తు చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ఇలా బంగారం వల్ల బతికినాము, మాకు అన్ని విధాల నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, కరెంట్ వచ్చింది, మేము అన్ని విధాలా బాగుపడ్డాము. ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంతకంటే బాగుంటుందని కోరుకున్నటువంటి ప్రజలు తిరిగి 60 ఏళ్ల కింద కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, 1000 ఫీట్ల దాకా బోర్లేసి బోర్ల పడ్డటువంటి మరి రైతన్న తిరిగి మళ్ళా ఇవాళ బోర్లు వేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ తిరిగి బోర్ల కాడ ఆత్మహత్యలు జరిగేటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇవాళ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎంతసేపు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేయాలి, ఏదో రకంగా కాలయాపన చేయాలనేటువంటి తప్ప వాళ్ళకి లేదు. మొన్న మేడిగడ్డ పర్యటనలో కూడా మేము వెళ్ళినాం, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, వినోద్ కుమార్, మేము అందరం వెళ్ళినాం. అక్కడ ఒకటే కుంగి ఉన్నటువంటి ఆ పిల్లర్ ఉంది. ఇప్పుడు మొత్తం మేడిగడ్డను ఎట్లా చూపిస్తున్నారంటే అది అక్కడ మాత్రం 3,500 కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఓన్లీ మేడిగడ్డలో జరిగినటువంటి ప్రాబ్లంని 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజలను
తప్పుదో పట్టించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాన్ని కాకుండా మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న 2-3 పిల్లర్లకు జరిగినటువంటి చిన్న ఆ కుంగినటువంటి అంశాన్ని మొత్తం కాళేశ్వరానికి జతకట్టి అక్కడ 2-3 ఆ పిల్లర్ల కాస్ట్ ఎంత అవుతుంది? దాదాపు 100-200 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ మరి రైతులకు నీళ్ళు లేకుండా ఆపేసి గతంలో కేసీఆర్ గారి పాలన పోయిన ఇదే సంవత్సరం మార్చిలో ఏప్రిల్లో మేలో రోని ఎండలలో కూడా చెరువులు అలుగువారి మత్తడి దుంకినాయి. మరి ఇవాళ రేవంత్ రెడ్డికి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, పంటలు పండియాలనేటువంటి సోయి లేక ఇవాళ అది రిపేర్ చేయక దుష్ప్రచారాలు చేసినా ఉన్న ప్రజలకు వాస్తవం తెలుస్తుంది, రైతులకు వాస్తవం తెలుస్తుంది, గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం. దీనికి సంబంధించి మనం మేడిగడ్డ మీద ఇచ్చిన కమిటీ నివేదిక రావడానికి 4 నెలలు పడితే ఈ 4 నెలల తర్వాత పరిస్థితి ఏంది, ఈ 4 నెలల్లో పరిస్థితి ఏంది, వర్షాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది, నెక్స్ట్ 1 ఇయర్కి వచ్చే సంవత్సరానికల్లా వ్యవసాయం ఏమైపోవాలి, మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ నెలకు 500 బోర్లు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు 5-6 బోర్లు వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే కొనసాగే ప్రమాదం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేది ప్రశ్న. ఇక్కడ మీరు ఇంతకుముందు అక్టోబర్లో కుంగినప్పుడేమో ఇదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి 24 గంటల్లో ఒక నివేదిక ఇచ్చినారు, మేడిగడ్డ దేనికి పనికిరాదని. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రావడానికి 4 నెలలు రిపోర్ట్ చేయడానికి అంటున్నారు. కమిటీ అయితే వేసినారు, వాళ్ళు రావాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు జూలైలో చేయలేరు, అయిపోయింది, రిపేర్లు చేయడం సాధ్యం. మళ్ళీ ఎప్పుడు చేయాలి? మళ్ళీ మార్చిలోనే చేయాలి. అంటే 1 ఇయర్ పోయినట్టుగానే మనం భావించవలసి వస్తుంది. ఎందుకు ఇంత తాత్సార్యం? దేనికి? మీకు రాజకీయ కక్షపూరితమైన రాజకీయాలు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీ ప్రాధాన్యత క్రమంలో రైతులు లేరా? తెలంగాణ రైతులు మీ ప్రాధాన్యత క్రమంలో అసలు రైతులకు సంబంధించిన పంట ఉత్పత్తి పెరగాలని లేదా? ఇలా ఆల్రెడీ ఈ సీజన్ల లెక్కలు చూస్తే ఆల్రెడీ ఎంత తగ్గిపోయింది, 20 లక్షల సేద్యం తగ్గిపోయింది. 20 లక్షల ఎకరాలు, దాదాపు 18 లక్షల ఎకరాల సేద్యం తగ్గిపోయింది. పోయిన సీజన్కి ఈ సీజన్కి చూస్తే 18 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది మరి? ఇప్పుడు ఏం లేదండి, దీంట్లో రాజకీయాలు మాట్లాడదు. మనం కొద్దిసేపు మామూలుగా ఒక సాధారణ రైతుగా మాట్లాడదాం. పోయినసారి కేసీఆర్ అన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇది చర్చ నడుస్తుంది, సింపుల్గా నడుస్తుంది. ఇప్పుడు మా ఊర్లో కూడా పెన్పాడు మండలం, మా సూర్యాపేట, ఇంతకుముందు పోయినసారి నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నుంచి వచ్చినాయి నీళ్ళు, కోదాడు వరకు పోయినాయి, తుంగతుర్తి నీళ్ళు వచ్చినాయి. మా ఊర్లో రైతు కూడా అడుగుతుండడు, ఏం సార్ మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు సార్? పోయినసారి కేసీఆర్ అన్నప్పుడు వచ్చాక ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఏందని అంటారు. ఏం జవాబు చెప్తుంది ప్రభుత్వం? ఏం లేదు. దీంట్లో రాజకీయం ఏముంది దీంట్లో? ఇప్పుడు కేసీఆర్ అట్లా కట్టిండు, కేసీఆర్ ఇట్లా కట్టిండు, రిపేర్ చెయ్యి, అది తర్వాత సంగతి, అది పక్కన పెడదాం. దీంట్లో నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావు. మీరు అబద్ధాలు ఆడవలసిన అబద్ధాలన్నీ ఆడిన ఎన్నికలప్పుడు లబ్ధి పొందినరు ఆ సోషల్ మీడియా ద్వారా. బీఆర్ఎస్ కొంచెం దాన్ని ఎదుర్కోవడంలో వెనకబడ్డది, ఫలితం వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా నేను? ఎన్నికల కోసం గెలవడం కోసం సర్వ అబద్ధాలు ఆడినరు, గెలిచిండ్రు. గెలిచినాక ఎందుకు అబద్ధాలు ఆడటం? ఇప్పుడైనా నిజంగా మాట్లాడండి, పరిపాలన చేయండి. ఇంకా కేసీఆర్ చుట్టే రాజకీయాలు చెప్తాము, కేటీఆర్ చుట్టే రాజకీయాలు చెప్తామంటే మీకే నష్టం. అది ప్రజలను పట్టించుకోండి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి. రైతు బంధుకు సంబంధించి ఒక చిన్న విషయం ఇంతకుముందు రవిశంకర్ గారు చెప్పారు. పాత పద్ధతిలోనే రైతు బంధు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే కొత్త పద్ధతి ఇప్పుడు ఎవాల్వ్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు నిర్ణయించలేము కాబట్టి పాత పద్ధతిలో కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 3 ఎకరాల వరకు పడ్డాయి అంటున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి? 15 మార్చి అంటివి, ఫిబ్రవరి 15 అంటారు, మళ్ళీ దేశం ఇప్పుడు మార్చి 31కి దాన్ని పొడిగించినారు. నువ్వైతేనేమో కొడంగల్ల కొడంగల్ల దానికోసం ప్రారంభోత్సవాలు చేసి అసలు అవసరం లేని లిఫ్ట్ని ఉద్దండాపూర్ నుంచి కొడంగల్కి నీళ్ళు వచ్చేది, కాలువలు తీస్తే నీళ్ళు వచ్చేది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఉన్న నీళ్లను నీ నియోజకవర్గానికి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఫామ్ చేసి 7,000 కోట్ల రూపాయలను తరలించకపోతానికైతే నీ ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉంటాయి. కానీ రైతు బంధుకి ఇవ్వడానికి నీకు ఎందుకు మనసు రావట్లేదు? రైతు బంధుకు నిధులు ఉన్నా కూడా మీరు అవసరాలకు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే నీ ప్రాధాన్యత క్రమంలో, నీ పరిపాలనా ప్రాధాన్యత క్రమంలో రైతు లేడు, స్పష్టంగా కనిపిస్తుంది. రైతు బంధు ఇవ్వవు, బోనస్ ఇవ్వవు, రుణమాఫీ చేయవు, నీళ్లు ఇవ్వవు, కరెంటు ఇవ్వవు. ఈ 5 ఇవ్వకుండా తెలంగాణ రైతుల మీద నాకు ప్రేమ ఉంది అంటే ఏమి ఇచ్చినావో చెప్పు రైతులకు. ఈ 3 నెలలు, ఈ 3 ఇంకా 17వ తారీఖు తర్వాత అయితే మీ వెంటబడేది
ప్రజలే వెంటబడతారు. 100 రోజులు అయిపోయినాయి, Yes. 6 గ్యారంటీలు, 13 హామీలు ఏమి ఇచ్చినారు? ఇప్పుడు ఇవాళ పేపర్లో 3,500 ఇస్తాం నియోజకవర్గానికి అంటున్నారు. ఇండ్లకు సంబంధించి 3,500 ఇస్తే 119 నియోజకవర్గాలండి, 4,16,000 ఇండ్లు అవుతాయి. 4,16,000 ఇండ్లకు మీరు 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. 21,000 కోట్లు అవుతుంది, దాదాపు 22,000 కోట్లు. నువ్వు బడ్జెట్లో పెట్టింది 7,330 కోట్లు. బడ్జెట్లో 7,300 కోట్లు పెట్టి నువ్వు 22,000 కోట్లు కావాల్సిందని ఎట్లా చేస్తావు? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? ఇది తప్పుడుగా చెప్పడం కాదా సమాచారాన్ని? బడ్జెట్లో ఎలకేషన్స్ ఉండవు, కానీ నేను ఇల్లు కట్టిస్తా అనేసి ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటుంది. ఎటు పోయే అప్లికేషన్లు? ఎవరిది? 2,000 పెన్షన్ 4,000 చేస్తాను. దీనికి డబ్బు ఎందుకు డిలే చేస్తున్నారు? 4,000 వెంటనే వేసేయండి, దానికి అప్లికేషన్ కూడా అవసరం లేదు కదా. 40 లక్షల మందికి పోయినసారి 40-45 లక్షల మందికి కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చినారు. ఆ లిస్టు మీ దగ్గర ఉంది ఆల్రెడీ ప్రభుత్వంలో. పెన్షన్లకు లిస్ట్ ఉంది, రుణమాఫీకి లిస్ట్ ఉంది, రైతు బంధుకు లిస్ట్ ఉంది, బోనస్కు లిస్ట్ ఉంది. వీటన్నిటి ఒక వ్యవస్థ కూడా ఉన్నది, పోయినాయి కదా, ఇంతకుముందు ఇచ్చినాయి కదా ఇవి. కాబట్టి దొంగ మాటలు చెప్పేసి మీ మీద తప్పించుకుంటామంటే రేవంత్ రెడ్డి గారు టైంపాస్ చేయొచ్చు మీరు, కానీ ఆల్రెడీ గ్రామాలలో చర్చ మొదలైంది. ఇప్పటికైనా మీరు, నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం వీటి మీద సంబంధించి, రైతులకు సంబంధించి మీరు పట్టించుకోవాలి. ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చారు ప్రజలను పాలించడానికి, కానీ ఆ పార్టీ నుంచి వీని గుంజుదాము, ఈ పార్టీ నుంచి వీని గుంజుదాం అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పార్టీలను చీల్చమని కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇంకొక పార్టీని లేకుండా చేయటం కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలించమని, ప్రజల బాగోగులు పట్టించుకోమని, రైతుల బాగోగులు పట్టించుకోమని, ఉద్యోగార్థుల బాగోగులు పట్టించుకోమని. కానీ డాంబికమైన మాటలు చెప్పుడే ఎన్నికల ముందు నమ్మింది, కానీ ఇప్పుడు పరిపాలన మీ చేతులుంది, మీరు ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఎక్కడికి పోయినా ఇంకా పిసిసి అధ్యక్షులు లెక్కన నేను మాట్లాడతానంటే కలవదు రేవంత్ రెడ్డి గారు. మీ మంత్రులు మాట్లాడే మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకు ముందు వరకు ఏమన్నారు, ఇప్పుడు రిపేర్ చేపిస్తామంటారు. మరి ఈ తెలివి 3 నెలల ముందే ఉంటే ఆల్రెడీ రిపేర్ అయిపోవు కదా. అంటే ప్రతిదీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నదనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. రవిశంకర్ గారు, అంటే ఇప్పుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రయోజనం పొందడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే నిన్న కేసీఆర్ కూడా వ్యాఖ్యానించిన 1 నెల రోజుల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఎంతకాలము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు, ఎంతకాలము ఈ సిచ్యువేషన్ ని కొనసాగించగలది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు? మేము నల్లగొండ వెళ్తున్నాము అని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వినోద్ కుమార్ గారు మేమందరం వెళ్ళినప్పుడు వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మేము దాన్ని రిపేర్ చేపిస్తాము ఇక అని అంటారు. అంటే ఏదైనా ఒక కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రకటించినప్పుడే ఇది చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిజంగా ఇవాళ పెన్షన్లు ఇవ్వడానికి నీకున్నటువంటి అభ్యంతరం ఏది? రైతు బంధు ఇవ్వడానికి నీకున్నటువంటి అభ్యంతరం ఏది? ఇవాళ రుణమాఫీ ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏది? లిస్టులు అన్నీ కూడా రెడీగా ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి లిస్టులు ఉన్నాయి. ఒకవేళ నీకు రైతు బంధు 5 ఎకరాలకే ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టుకున్నావు అనుకో, లేదా 10 ఎకరాలకు ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టుకున్నావు, దాన్ని నువ్వు చెప్పేసి 5 ఎకరాలకు ఇస్తున్నామండి, ఇగో 10 ఎకరాలకు ఇస్తున్నామండి అని చెప్తలేవే. ఇప్పటివరకు స్పష్టత లేదే. నువ్వు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఆ డబ్బులు వేసి అరకొరగా వేసి అది 3 నెలల తర్వాత నువ్వు కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు, సరైనగా దానికి ఒక నిర్దేశం లేకుండా వ్యవస్థ పోయింది. ఇవాళ ఆసరా పెన్షన్ 4,000 ఇస్తారంటే లిస్ట్ అయితే రెడీ ఉందిగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిది. ఇవ్వడానికి ఉన్నటువంటి నీకు అభ్యంతరం ఏంది అంటే నీ మోసం 420 హామీలను నువ్వు నెరవేర్చలేవు అనేటువంటిది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పటి వరకు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అంటే, మళ్ళీ ఎంపీ ఎన్నికలలో, మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లయితే మోసం చేసి గెలిచినామో తర్వాత ఇప్పుడు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇంత గొప్ప మోసంగా ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అంటే, 17 సీట్లు గెలిస్తేనే, ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క హామీలన్నీ 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని మళ్ళీ ఒక బ్లాక్మెయిల్ రాజకీయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి యొక్క ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోదాగా, ఒక సెక్రటరియట్లో ఏం మాట్లాడాలి, లేదా బయట బహిరంగ సభలలో ఏం మాట్లాడాలనే ఒక తెలియకుండా ఒక అజ్ఞానిలాగా నిజంగా తనను చూస్తే చాలా బాధేస్తుంది. అంటే
ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ లెక్కనే రేవంత్ రెడ్డి ఊహించుకుంటున్నాడు, లేదా ఆ మంత్రివర్గం మాట్లాడుతున్నారు, ఊహించుకుంటున్నారు తప్ప ఒక బాధ్యతాయుతంగా మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము మంత్రులము, ఇక్కడ ఈ గెలిపించినటువంటి ప్రజలకు అన్ని రకాల సంక్షేమం కానీ అన్ని రకాల వాటిని ప్రజలకు మంచి చేయాలి, నిరుద్యోగ వ్యవస్థ కానీ ఇవాళ ప్రియాంక గాంధీ చెప్పినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి అవి ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అని ఒక స్పష్టత లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కనుక ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా కాంగ్రెస్ చేసినటువంటి మోసము పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకు డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. గౌరవ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి వర్యులు నిన్న మాట్లాడినటువంటి కరీంనగర్లో 12వ తారీఖు నాడు కథన బేరి మళ్ళీ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి సెంటిమెంటు. ఇవాళ బ్రహ్మాండంగా అక్కడి నుంచి మళ్ళీ ఆనాడు మరి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన, ఇవాళ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే గతంలో ప్రారంభం చేశారు. ఇప్పుడు కూడా మరి 12వ తారీఖు నాడు కరీంనగర్ కదనబేరి జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఇవాళ కేసీఆర్ గారికి మద్దతు ఇస్తారు. ఇవాళ 17 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఇవాళ ప్రజలే కోరుకుంటున్నారు. కనుక తప్పకుండా కథనబేరి బ్రహ్మాండంగా సక్సెస్ కూడా చేసుకుంటాం. ప్రజలు కేసీఆర్ గారు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ 100-200 కోట్ల రూపాయలతో మాత్రమే జరిగిన నష్టము నీ ఈ 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అసలు ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టే 84,000 కోట్ల రూపాయలతో జరిగినటువంటి ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల అవినీతి అని ప్రజలందరినీ మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఇవాళ చేశారు. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవాళ తప్పకుండా దాన్ని మరి రిపేర్ చేసి వెంటనే ప్రజలందరికీ రైతాంగానికి అందరికీ కూడా నీళ్లు అందించాలని చెప్పి ఇవాళ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న కేసీఆర్ మాట్లాడినప్పుడు రెండు పార్టీలలో కాంగ్రెస్లో బీజేపీలో తెలంగాణకు సంబంధించి నాయకత్వ లేమి సమస్య ఉన్నది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు. నిజంగా ఉంది అని భావిస్తున్నారా? ఇప్పుడు మీరు పరిశీలిస్తే బీజేపీ 9 సీట్లు ప్రకటించినారు. 9 సీట్లు ప్రకటించిన దాంట్లో జహీరాబాద్ ఉదాహరణ, ఆయన జాయిన్ అయ్యి బీవీ పాటిల్ గారు జాయిన్ అయిన 20 గంటలు 18 గంటలు 15 గంటల లోపే ఆయనకు టికెట్ ఇచ్చినారు. జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చినారు. నిజంగా జహీరాబాద్లో బీజేపీకి పార్లమెంటు స్థాయి లీడరు, పార్లమెంట్ నిలబడే స్థాయి లీడర్ ఉంటే ఇంకో పార్టీ నుంచి గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? నాయకత్వం లేమి క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్లో బీజేపీలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నిలబడడానికి అభ్యర్థులు కరువైనరు అనేది వాస్తవం. ఆ స్థాయి అభ్యర్థులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏ పార్టీకైనా ఉండకుండా వెళ్ళిపోతారు. నాగర్ కర్నూలు సంబంధించి ఉన్న నాయకులను కూడా కొంతమందిని మొదటి నుంచి ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి ఇప్పుడు దాంట్లో నుంచి గుంజుకొని పీరాములు గారిని గుంజుకొని ఆయన కుమారునికి టికెట్ ఇచ్చినారు. ఎందుకు అక్కడ మీకు నాగర్ కర్నూలులో నిజంగా మీ అభ్యర్థి ఉండే ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి వేయలే, వాళ్ళు కూడా హట్ అవుతున్నారు. బంగారు లక్ష్మణ్ గారు మీ పార్టీకి ఎంతో సేవ చేసినారు, ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన, దాన్ని జైలుకు కూడా పోయినాడు మీ దాంట్లో ఆయన కూతురుకు ఇవాళ మీరు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. జైరాబాద్కు సంబంధించి ఆల నరేంద్ర గారు ఆర్ఎస్ఎస్ ఆయన టైగరు హిమాయతనగర్లో గెలిచినాడు, మీ పార్టీ నుంచి గెలిచినాడు, ఎంపీలో గెలిచినాడు, అన్నీ చేసినాడు. ఆయన కొడుకు మీరు ఇవాళ టికెట్ ఇచ్చే పరిస్థితి లేరు. అంటే మీ ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్న నాయకులను కుటుంబాలని మీరు నమ్మటం లేరు, మీ కార్యకర్తలను మీరు నమ్మటం లేరు. ఎట్లయినా అధికారంలోకి రావాలి, ఎట్లయినా ఎంపీ సీట్లకి వెళ్ళవాలి, ఎంత కకృతిపడైనా పర్వాలేదు, ఎదుటి పార్టీ వాళ్ళని గుంజుకోవాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనేది. ఇలా స్వయం బాపురావు ఎందుకు ఇవ్వరండి? ఆదిలాబాద్ అందరు 3 ఎంపీలకు మీరు సిట్టింగ్ ఎంపీలకు ఇచ్చి ఏం చేసిండు? ఆ గిరిజన బిడ్డ ఏం పాపం చేసిండు? ఎందుకు ఆయనకు టికెట్ డిక్లేర్ చేయరు మీరు? ఎన్నడన్నా మీరు ఆదిలాబాద్లో ఇవాళ ఒకవేళ క్రైటీరియాసే ఆలోచిద్దాం. నేను ఒక అకాడమిక్ డిస్కషన్ పెడుతున్నా, రాజకీయం కాకుండా. కిషన్ రెడ్డి గారు నిలబడ్డ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక్క సీటు గెలవలే బీజేపీ. ఎవరైనా బండి సంజయ్ నిలబడ్డ దాంట్లో ఆయనే ఓడిపోయినాడు, 1-2 సీట్లు గెలిచినారు. ఆయన ఖుద్దు ఓడిపోయినాడు.
ఇక్కడ 3వ ఎంపీకి సంబంధించి ఆయన దాంట్లో ఆయన ఓడిపోయినాడు కానీ 4 సీట్లు గెలిచినారు. అది మీకున్న 8 సీట్లలో 50% ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపించినాడు ఆయన. కానీ అక్కడ చేసింది ఏమీ లేదు. అక్కడ ఏంది ఇప్పుడు సంబంధించి ఏం లేదు. కాబట్టి ఏంటంటే బయట ఇక దానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. 4-5 హామీలు ఇంతకుముందు ఇచ్చినవి ఉన్నాయి. సీసీఐ పునరుద్ధరణ అన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్నారు. 2018లో అమిత్ షా గారు ఇచ్చిన మాట అది ఇంతవరకు పక్కన పడేసినారు. ఉడాన్ సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ బసంత్ నగర్ కానీ మిగతా దగ్గర పెడతామన్నారు, అది ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడైనా సరే బీజేపీ నుంచి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సంబంధించి ఒకటి కూడా సమాధానం దొరకని పరిస్థితే కనిపిస్తుంది. రాజకీయ లేమి గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి. వీళ్ళిద్దరు పార్టీలు బీఆర్ఎస్ గురించి గతంలో మాట్లాడిన ఒక విమర్శ, జనరల్ విమర్శ ఏంటి, ఎవరిని తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయించలేరు, మేము జాయిన్ చేసుకుంటాం మాత్రం రాజీనామా చేసి జాయిన్ చేసుకుంటాం అన్నారు. నేతగాని వెంకటేష్ని జాయిన్ చేసుకున్నారు మీరు. ఆయన ఇంతవరకు రాజీనామా చేసి మీరు కండవ కప్పలేదు. రాములు గారిని జాయిన్ చేసుకున్నారు, ఆయన రాజీనామా చేసి కండవ కప్పలేదు. ఆయన కొడుకు జెడ్పీటీసీ ఇప్పటికి బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ కారు సింబల్ మీద గెలిచిన వ్యక్తి భరత్ ఇంతవరకు చేయలేదు. ప్లస్ ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్న ఆయన పార్టీలు, ఆయన కూడా రాజీనామా చేయలేదు. అంటే ఎక్కడ కూడా మాటలకి చేతలకి పొందం లేని పరిస్థితి కనిపిస్తుంది. రవిశంకర్ గారు, ఈ బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఒక భావనలోకి ప్రజలు ఇప్పుడైతే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు చేస్తున్న కుట్రలను ఏ విధంగా తిప్పికొడతారు ఫైనల్లీ? అమ్మా, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొట్లాడినటువంటి ఒక ధీరుడు, ఇవాళ త్యాగశీలి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సారథ్యంలో తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ అనేటువంటి పరిపాలన, అది అన్ని రంగాలలో బ్రహ్మాండంగా జరిగింది. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ఇవాళ కేంద్రంతో కొట్లాడి ఇక్కడికి రావాల్సినటువంటి నిధులను కానీ హక్కులను కానీ తీసుకురాగలిగేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ఇవాళ ఉదాహరణకి కరీంనగర్లో బండి సంజయ్ గెలిచి 5 ఏళ్లలో ఏం చేసిండు? ₹1 కూడా 5 కొత్తలు కూడా తీసుకురాలే. వీళ్ళు బాగా హిందూ అనే ఒక ప్రచారం చేసుకుంటారు. సరే, పర్వాలేదు. మరి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక కొండగట్టు ఆంజనేయ గుడికి ₹1 తెచ్చిండంటే తీసుకురాలే. ఇలా రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి ₹1 తెచ్చిండంటే తీసుకురాలే. మరి అదేవిధంగా ఇల్లంతకుంటలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయానికి ₹1 తీసుకొచ్చినట్టే తీసుకురాలే. పోనీ జాతీయ రహదారులలో ఏదైనా ఒక రహదారిని మంజూరు చేయించిందంటే చేసుకురాలే. పోనీ ఇవాళ కొత్త రైల్వే లైన్ ఏదైనా మంజూరు చేసిండంటే తీసుకురాలే. ఏ గ్రామానికన్నా వచ్చిండా అంటే రాలే. ఏ మండలానికన్నా ఏ నియోజకవర్గానికి వచ్చిందంటే రాలే. ఇవాళ మళ్ళీ ఇక ప్రజాహిత యాత్ర అని విజయ సంకల్ప యాత్ర అని ఏం సాధించినని ఆ యాత్రలు చేస్తారో ప్రజల దగ్గరికి వాళ్ళకు వెళ్లే ముఖం కూడా లేదు. ఇవాళ ఎంత హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే, ఉపాధి హామీ పనులు ఇవ మేము తెచ్చినాము, గిన్ని కోట్లు వచ్చినాయని చెప్పుకుంటారు. అంటే ఇది సిగ్గుండాలి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఈయన ఎంపీగా ఉండి పార్లమెంట్ లో కొట్లాడి ఇవాళ కరీంనగర్ కి తెలంగాణ ప్రాంతానికి ఏం తీసుకొచ్చి చెప్పాల్సిన ఇదే వినోద్ కుమార్ గారు గత 10 ఏళ్ల నుంచి ఒక ఎంటీ ఆన్సర్స్ ఉన్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరింత బెటర్మెంట్ కోరుకొని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పరాయి పాలనలో ఉన్న కష్టాలు మళ్ళీ గుర్తుకు తెస్తున్నారు 3 నెలల కాలంలోనే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఆలోచించి ఇకపై నిర్ణయం తీసుకుంటారో అన్న వాదన కూడా మనకు వినిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రవిశంకర్ గారికి, నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.